అమరావతి భూ సమీకరణ. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరూ కూడా భూమి ఇవ్వటానికి ఎవరో వ్యతిరేకం కాదు. గతంలో కూడా చాలా మంచిగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది, భారతదేశంలో లేనటువంటి పద్ధతుల్లో మరి భూ సమీకరణకి 29 గ్రామాల ప్రజలు అంగీకరించారు. ఆ రూపంలో ప్రభుత్వం కొంత ముందుకు పోయింది. కానీ 10 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరైతే భూ సమీకరణలో భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఉన్నారో వారందరూ కూడా ఇవాళ ఏం కోరుకుంటా ఉన్నారు? మేము భూములు ఇచ్చాం, మాకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ఆనాడు వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మాకు ఇచ్చినటువంటి ప్లాట్ల యొక్క పరిస్థితి అతిగతి లేకుండా పోయింది. మేము వాటిని డెవలప్ చేసి ప్రభుత్వం ఇస్తే దాంట్లో ఇళ్ళు కట్టుకోవటమో, లేకపోతే నివాసాంగ యోగ్యంగా వాటిని మార్చటమో, లేదు వాటిని ఇతరత్ర అవసరాలకి అమ్ముకొని మా భవిష్యత్తుకి ఉపయోగపడే మా పిల్లల భవిష్యత్తు, మా ఆరోగ్యాలు వీటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి పద్ధతుల్లో ఇవాళ అది వదిలేసి మళ్ళీ కొత్తగా 2వ దశ సేకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇవాళ చాలా నిరాశ నిస్పృహల్లో అటు రైతాంగం కానీ, ఈ భూముల్ని నమ్ముకొని ఉండేటువంటి ప్రజానీకం కానీ వారందరూ కూడా నితాశులైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకటి ఇవాళ చేయాల్సింది 2వ దశ అనేది పక్కన పెట్టండి. ప్రస్తుతం ఇవాళ ఏదైతే రైతులు గతంలో ఇచ్చారో దాదాపు 30,000 మంది రైతులు మరి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వానికి భూములు అప్పగించడం చిన్న విషయం కాదు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాటిని డెవలప్ చేసి రైతాంగానికి ఇచ్చి మళ్ళీ 2వ వైపు ఆలోచన చేయాలి తప్పితే మరి మా చేతిలో అధికారం ఉందని బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇవాళ చాలా గ్రామాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మీరు పునరాలోచన చేయండి. అంతేగాని బలవంతపు భూసేకరణ అనేటువంటి పద్ధతిలో వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అంగీకరించరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం వ్యవహరించాలని తెలియజేస్తుంది.